మొగాడ్రా బుజ్జి అనే ఆ నాయకుడు జిల్లాలో ఒక్కరు ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తగ్గని అతని నైజం, తాను ఏ పార్టీలో ఉన్నా విజయం మాత్రం తథ్యం. జిల్లాలోనూ రాష్ట్రంలోనూ టైగర్లు, పులులు అనే పేరు పొందిన వారికి సైతం ఓటమిని రుచి చూపించిన నాయకుడు అతను. ఓటమి ఎరుగని ప్రజాదరణ కలిగిన నాయకుడు. అతనినే బుజ్జి అని పిలుస్తారు. ప్రత్యర్థిని బట్టి ఫ్యాక్షన్ లీడర్గా కూడా పేరు పొందిన ఆ నేతకు ఓటమి రుచి చూపించాలి అనే దృఢ సంకల్పంతో ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికల్లోనైనా ఆ నాయకుడిని ఓడించగలరా? ప్రకాశం జిల్లాతో గొట్టిపాటి కుటుంబానికి గత 40 సంవత్సరాలుగా రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల వలన గొట్టిపాటి కుటుంబం కొందరిని కోల్పోవటం జరిగింది. ఈ తరుణంలోనే ఆ కుటుంబం నుంచి యువ నాయకునిగా వచ్చారు ప్రస్తుత అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. అతనిని ఆ ప్రాంత ప్రజలు బుజ్జి అని పిలుచుకుంటారు. ఈ నేత మొట్టమొదటిసారిగా 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోనికి వచ్చి వివిధ పార్టీల అభ్యర్థిగా నిలిచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓటమి తెలియని నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే 2004లో కాంగ్రెస్ పక్షాన రాజకీయ రంగ ప్రవేశం చేసిన గొట్టిపాటి రవి తన సొంత సోదరుడు టీడీపీ నేత అయిన గొట్టిపాటి నరసయ్యను మార్టూరు నియోజకవర్గంలో ఓడించి తన మొదటి విజయాన్ని పొందారు. తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గానికి వచ్చి తన కుటుంబానికి ప్రధాన శత్రువైన అప్పటి టీడీపీ అభ్యర్థి, జిల్లాలోనూ రాష్ట్రంలోనూ గుర్తింపు ఉన్న నాయకుడు టైగర్ అనే పిలువబడే కరణం బలరామకృష్ణపై విజయం సాధించారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాజకీయ సమీకరణాలు మారటంతో వైఎస్పై ప్రేమతో ఆయన కొడుకైన జగన్ కి సపోర్టర్గా నిలిచారు. కాగా ఇక అప్పటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. 2011 అద్దంకి నియోజకవర్గం బై ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తరపున నిలబడి మళ్లీ కరణం బలరామకృష్ణమూర్తిపై విజయం సాధించారు. తదుపరి 2014లో వైసీపీ పక్షాన అద్దంకి బరిలోనే బలరాం కుమారుడైన కరణం వెంకటేశ్పై విజయం సాధించి అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లోనూ టీడీపీ పక్షాన అద్దంకి నియోజకవర్గంలో నిలిచి వైసీపీ సీనియర్ నేత అయిన బాచీన చెంచు గరటయ్యపై విజయం సాధించారు. ఇలా తన ప్రతి గెలుపులోనూ ఓ సీనియర్ నాయకుడికి ఓటమిని రుచి చూపించిన ఘనత గొట్టిపాటి రవికుమార్కే దక్కింది. గొట్టిపాటి రవి తన రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వైఎస్ మరణానంతరం జగన్తో కలిసి నడిచారు. అప్పటి కాంగ్రెస్ ని విభేదించి ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి మరీ వైసీపీ తరపున అద్దంకి ఎమ్మెల్యేగా గెలవటంతో అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ బుజ్జి వ్యాపార సంస్థ అయిన గ్రానైట్ పై అధికారులతో దాడి చేపించి మరీ ఆయనను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశారు. 2019లో టీడీపీ పక్షాన నిలిచి అద్దంకిలో గెలుపొందినప్పటికీ అధికార పార్టీ అయిన వైసీపీలో చేరాలని ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ రవికుమార్ ఎంతమాత్రం అదరక బెదరక టీడీపీలో కొనసాగటంతో ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రవికుమార్కి చెందిన గ్రానైట్ లీజులను వైసీపీ ప్రభుత్వం ఏకంగా రద్దు చేసేసింది. నిజానికి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ రాయల్టీల పేరుతో టీడీపీ నాయకులకు 100 కోట్ల జరిమానాలు విధించింది. దీంతో పలువురు గ్రానైట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు టీడీపీ జెండా పీకేసి వైసీపీ పంచన చేరిపోయారు. కానీ వైసీపీ ఆది నుండి తనను వెంటాడుతూ వేధిస్తున్నప్పటికీ రవికుమార్ ఏమాత్రం అదరక బెదరక టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇక రానున్న ఎన్నికల్లోనైనా గొట్టిపాటి రవిని ఓడించాలనే దృఢ సంకల్పంతో ఉన్న జగన్ అద్దంకి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హనిమిరెడ్డిని ఇన్ఛార్జిగా కుల ప్రాతిపదికన నియమించేశారు. అయితే హనిమిరెడ్డి వ్యక్తిగతంగా సౌమ్యుడు,
ఆర్థికంగా బలమైన పారిశ్రామికవేత్త కావటం, అదే నియోజకవర్గానికి చెందిన వైబీ సుబ్బారెడ్డి వ్యాపార భాగస్వామి అవటంతో గొట్టిపాటి రవికుమార్కి గట్టి పోటీ ఇవ్వగల నాయకుడిగా భావించినప్పటికీ మరి రానున్న ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో జగన్ ఈక్వెషన్స్ ఫలిస్తాయా, లేదంటే గొట్టిపాటి రవి విజయ పరంపర కొనసాగుతుందో ఇంకొద్ది నెలల్లో తేలిపోనుంది.